తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారుడు వేమ్స్ నరేందర్ రెడ్డితో పాటు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీలను రాజ్యసభ అభ్యర్థులుగా అధిష్టానం ఎంపిక చేసింది. వీరిద్దరూ ఈ రోజే తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక రేవంత్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయంగా అండగా నిలుస్తున్న వేం నరేందర్ రెడ్డికి పార్టీ విధేయతకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది. మరోవైపు జాతీయ రాజకీయాల్లో పార్లమెంట్లో విశేష అనుభవం కలిగిన అభిషేక్ మను సింఘ్వీ న్యాయపరమైన నైపుణ్యం పార్టీకి ఉపయోగపడుతుందని అధిష్టానం భావించింది. అభ్యర్థుల ఎంపికకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చర్చలు జరిపారు. సామాజిక సమీకరణాలు పార్టీకి అందించిన సేవలను పరిగణలోకి తీసుకుని ఈ ఇద్దరి పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు దాదాపు లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీలను రాజ్యసభ అభ్యర్థులుగా అధిష్టానం ఎంపిక చేసింది. ఇక వీరిద్దరూ ఈ రోజే తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేవంత్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయంగా అండగా నిలుస్తున్న వేం నరేందర్ రెడ్డికి పార్టీ విధేయతకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి అలాగే సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇంతమంది సీనియర్ నాయకులున్నా కూడా వీరికే ఎందుకు అవకాశం ఇచ్చారు? రైట్ మానస, తెలంగాణలో ఖాళీ అయిన 2 రాజ్యసభ సీట్లకి ఇద్దరిని ఎంపిక చేసినట్టుగా ఏఐసిసి నుంచి మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే సామాజిక సమీకరణల నేపథ్యంలోనే ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుంచి రేణుకా చౌదరి, అలాగే బీసీ కోటల నుంచి అనిల్ యాదవ్, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి, తర్వాత ఇంత ముందుకు కొనసాగుతున్నటువంటి అభిషేక్ సింఘ్వీని కంటిన్యూ చేస్తూ వేం నరేందర్ రెడ్డికి, ఎందుకంటే మనకు తెలుసు వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి చాలా టీడీపీ నుంచి రాజకీయాల్లో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తి. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి 2023లో కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సలహాదారుడిగా తను గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడు. సో తను ఆర్థికంగా, సామాజికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన కష్టం ఉందని చెప్పుకుంటూనే రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కూడా కలిసి వచ్చింది కాబట్టి వేం నరేందర్ రెడ్డి గారికి ఈ అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో, తర్వాత మంత్రుల నేతృత్వంలో ఈ నామినేషన్ దాఖలు జరుగుతా ఉన్నాయి. ఇక అభిషేక్ మను సింఘ్వీ విషయానికి వస్తే రాజస్థాన్ బోధపూర్ సంబంధించినటువంటి వ్యక్తి. 2006 నుంచి జాతీయ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీకి 2001 నుంచి తను కాంగ్రెస్ పార్టీతోనే వెంట ఉండి నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సీటుగా రాజస్థాన్ నుండి రాజ్యసభకు వెళ్లారు. అలాగే 2008లో రాజ్యసభకు పశ్చిమ బెంగాల్లో వెళ్లారు. తర్వాత 2024లో హిమాచల్ నుంచి పోటీ చేసినప్పటికీ అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఈ అవకాశాన్ని చేజిక్కించుకొని మళ్ళీ రాజ్యసభకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అభిషేక్ సింఘ్వీ చాలా సీనియర్ నాయకుడు, అలాగే ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు అభిషేక్ సింఘ్వీ. ఇక వేం నరేందర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా, రేవంత్ రెడ్డి సామాజిక వర్గం. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎవరు అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు వేం నరేందర్ రెడ్డి. తన సలహాలు కావచ్చు, తన కష్టం కావచ్చు, తన ఆర్థిక, ఇతను ఒక మంచి వ్యాపారవేత్త కూడా. సో ఈ విధంగా ఇటు సామాజిక సమీకరణల దృష్ట్యా, అలాగే పార్టీ సీనియర్ నాయకులు, టీడీపీలో ఎమ్మెల్యేగా కూడా చేశారు వేం నరేందర్ రెడ్డి గారు. సో ఇవన్నీ కలుపుకొని ఇతనికి టికెట్ వచ్చింది కాబట్టి ఈ రోజు నామినేషన్ వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మనకు. ఓకే, థ్యాంక్ యూ మధు.